లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సేవాప్రియ ప్రెసిడెంట్గా టి. పద్మారాజ్ 2022 నుండి 23 సంవత్సరముగాను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నుండి మేము ఆ సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ లయన్స్ క్లబ్ నెల్లూరు సేవాప్రియ తరపున మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను ఏర్పాటు చేశాము. రేబాల వారి సందులోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్లో 45 సంవత్సరాలుగా సంవత్సరానికి 60 మంది మహిళలకు కుట్టుపని నేర్పిస్తూ వాళ్లకి జీవన ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగిస్తున్నాము. మాకు మా గవర్నర్ విడిజి చంద్రప్రకాష్ 2022 నుండి 23 బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు మరియు మా కుట్టు మిషన్ సేవా కార్యక్రమం అవార్డు లభించింది. మాకు సహకరించిన లయన్స్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పై కార్యక్రమంలో పీడీజీవై అమృతవల్లి, ప్రెసిడెంట్ అనురాధ, సెక్రటరీ శిరీష, నళిని, యశోద, సునంద, మా లయన్ సంతోష్, లయన్ మురళీకృష్ణ, లయన్ మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. దివ్యారాయలు ఇద్దరు వస్తున్నామని చెప్పారు. మీరు కూడా పట్టుకోండి. పట్టుకోండి. అది అది ఇప్పుడు దించండి 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 ఇప్పుడు దించండి. అట్టే ఉన్నాయి ఫోటో చేయాలి. పీడీజీ లాయన్ బాయి అమృతవల్లి, లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సేవాప్రియ నుంచి నేను గవర్నర్గా ఎలక్ట్ అవ్వడము, అలాగే మల్టిపుల్లోనే 45 ఇయర్స్గా స్విమ్మింగ్ సెంటర్ మెయింటైన్ చేసే సంస్థలో లయన్స్ సంస్థలో మనది చాలా గుర్తింపు ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు. మరి అటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం పేద మహిళలకు ఉచితంగా స్విమ్మింగ్ నేర్పించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అటువంటి స్విమ్మింగ్ సెంటర్ని మేము 40 ఇయర్స్గా మెయింటైన్ చేస్తున్నామంటే ఇది ప్రతి ఒక్క గవర్నరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సంవత్సరం కూడా మాకు ఇలాంటి అవార్డ్స్ వస్తున్నారు. దాని సందర్భంగా 22-23 లయన్స్ గవర్నర్ చంద్రప్రకాష్ గారు ఫ్రమ్ ప్రొద్దుటూర్ ఆయన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో మరి మా ప్రెసిడెంట్ని మేము చేసే
సర్వీస్ సెంటర్ని గుర్తించి మా ప్రెసిడెంట్ కానీ స్వింగ్ సెంటర్ కానీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము అటెండ్ కానందున మరి ఈరోజు మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మాకు సీనియర్ మెంబర్ అయిన సంతోష్ గారి ముందు, అలాగే ప్రెసిడెంట్ హస్బెండ్ మోహన్ రాజ్ ముందరు, టీచర్ ముందర ఈ అవార్డు తీసుకోవాలని వాళ్ళంతా ఉత్సాహంతో స్వింగ్ సెంటర్కి వచ్చి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి నైస్ అకేషన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మాకు వస్తున్నందుకు ఎంతో గర్వంగా భావిస్తూ, మరి ఇటువంటి స్వింగ్ సెంటర్ ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్న మా అన్న సంతోష్ గారికి, అలాగే నేను నిర్మించిన అనుకోవచ్చు అటువంటి వసుంధర టీచర్ ఫ్రమ్ 35 years ఇటువంటి వాళ్ళు ఇద్దరు లైన్ లేడీస్ సహాయంతో మేము ఏది సక్సెస్ చేసినా మా వెనక ఉండే లైన్స్ సహకారంతో ముందుకెళ్తున్నందుకు వీఆర్ ప్రౌడ్ టు బీ యాజ్ ఎ లైన్. సేవాప్రియ అంటే సేవకి మారు పేరు సేవాప్రియ. సో వేర్ దర్ ఇస్ ఎ నీడ్ దర్ ఇస్ ఎ లైన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. నేను లైన్ పద్మారాజు, 2002 లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సేవాప్రియ. నేను ప్రెసిడెంట్గా 2002-2003 సంవత్సరాలు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. 22-23 సందర్భం అప్పుడు ఆ సంవత్సరం నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. నేను నా శక్తి కొద్దీ సేవలు చేశాను. నా స్వింగ్ సెంటర్ గత 45 సంవత్సరాలుగా ఎనలేని కృషి చేస్తూ ఎంతోమంది జీవనోపాధి కల్పిస్తున్నాము. వాళ్ళు కుట్టు మిషన్ నేర్చుకొని ఇంత ఓపిక్గా వాళ్ళు రావటము, మాకు ఈ టీచర్ వాళ్ళకి ఓపిక్గా చెప్పటము, మన లైన్ నెంబర్ అయినటువంటి సంతోష్ గారు కూడా చాలా కృషి ఉంది. అట్లే మన పీడీజే అమృతవల్లి గారు కూడా ఎంతో సేవ చేస్తారు. మేము ఏది అడిగినా కూడా మాకు అన్ని సదుపాయాలు చేస్తాం. వాళ్ళ ఈ కుట్టు మిషన్ నేర్చుకొని వాళ్ళు ఇంట్లో అంతా జీవనోపాధి చేసుకుంటూ ఇప్పటికీ వాళ్ళు నేర్చుకుంటూ చాలామంది సంవత్సరానికి ఒక 3,000 మంది దాకా పని నేర్చుకుంటున్నారు, వాళ్ళు జీవనోపాధి కల్పించుకుంటున్నారు. అలాగే కొన్ని సేవలు కూడా చేశాము. నా టైంలో నేను చేశానని బాగా చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు సంవత్సరానికి కొత్త ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్ వస్తారు. నా టైంలో సునంద గారు ట్రెజరర్గా పనిచేశారు. ఆవిడ ప్రతి గురువారం మామూలుగా ఈ బోడిగారి తోటని ఎక్కడంటే అక్కడ భోజనాలు, బీదోళ్ళకి భోజనాలు పంచటము, వాళ్ళు మురళీకృష్ణ గారు కానీ సునంద గారు కానీ ఎంతో సహాయం చేశారు. అలా సెక్రటరీ రాణి గారు, ఆమె కూడా నా ఇవన్నీ ఉండి వీళ్ళందరూ మా లైన్ లేడీస్ అందరూ ఎక్కడ ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు అక్కడ రావటము, నాకు సహాయం చేదోడుగా ఉండడము అన్నీ చేశారు. అలాగే ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ కూడా ఉంటారని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వింగ్ సెంటర్కి వీళ్ళకి సేవ చేసినందుకు నాకు గవర్నర్ గారు మన డిస్ట్రిక్ట్ లెవెల్లో నాకు ఈ అవార్డు ఇచ్చారు, స్వింగ్ సెంటర్కి ఇచ్చారు. ఇది అలాగే సేవాప్రియకి అప్పుడు ప్రెసిడెంట్గా చేసినందుకు నాకు ఈ అవార్డు ఇచ్చారు. కానీ ఈ స్వింగ్ సెంటర్ అవార్డుని నేను ఈ టీచర్ గారికి బహుకరిస్తున్నాను.